అందుకే మీ ఆడాలను అసలు నమ్మకూడదు. అరే ఏంట్రా ఇది? Hi boys, పండగ was enjoy man. ఏమండి డీమార్ట్ కొత్తగా పెట్టారు చూసొద్దామండి వెళ్ళి. అస్సలు కుదరదు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. నిన్ను తీసుకెళ్తే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతే రూపాయలు ఇవ్వకో. నేనేం కొన్ను ఊరగా వెళ్ళి చూసి వచ్చేద్దాం అంతే. ఏమి కొన్నంటే అన్ని కొంటారు నా వల్ల ఏం కొన్న అసలు కుదరదు. ఏమి కొన్న ప్లీజ్ అండి, అందరు వెళ్ళొచ్చారు మనం వెళ్ళలేదండి. నా ఈగో హట్ అయితే అందరు వెళ్ళొచ్చారు. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటది. ఏం కొన్నావు? సరే రెడీ అవ్వు. ఇప్పుడే నిమిషంలో వచ్చేస్తాను. ఓకే వెళ్దాం పద. పెళ్లికి రెడీ అవ్వ, మొన్న ఎంత ఫాస్ట్ రెడీ అవ్వరు. డీమార్ట్ అనగానే ఎంత ఫాస్ట్ రెడీ అవ్వరు. పద పద. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఏదైతే ఇందులోని జెట్ స్పీడ్ లో వచ్చేసిన డీమార్ట్ కి ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పిల్లలు ఏం కొనని ట్రయల్ కూడా తీసుకున్నారు. సరుకులు వేయటానికి ఇంత పెద్దది తీసుకున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ వేసారు. ప్లాన్ వేసి ముగిచ్చే లోపే సరుకులు మొత్తం కొనేసి సర్లే పోని ఇంట్లో సరుకులు అని బిల్లు వేయించే లోపు అటు పోయి అక్కడ దొరికినవన్నీ ఎత్తుకొచ్చి బల్ల మీద పెట్టేసేస్తున్నారు ఈ పిల్లలు. ఖచ్చితంగా చెప్తున్నాను, పిల్లల్ని తీసుకొని మాత్రం డీమార్ట్కి వెళ్ళొద్దయ్యా బాబు. ఆ డీమార్ట్ వాళ్ళు కూడా పిల్లలకు కావాల్సిన వరకు అక్కడ బిల్లు వేసే దగ్గరే పెడతారు. మరి ఎందుకో నాకు తెలిసి ఖచ్చితంగా ఇది పెద్ద ప్లానే. మీరు కూడా గమనించే ఉంటారు కదా, గమనిస్తే ఒకసారి కామెంట్ చేయండి. డీమార్ట్కు వద్దని చెప్పా ఇలా 2400 ఏమి కొన్నా అని చెప్పి తీసుకొచ్చి మీతో వస్తే వద్దు అంటే వెళ్ళినారా. 2400 అయింది బిల్లు. తక్కువగానే ఉన్నా ఎక్కువ తీసుకుంటాం. ఏం తీసుకోకపోతే అంత ఎందుకోండి. ఏం వినడానికి ఏమండి, ఇంకెందుకు పదండి వెళ్దాం, టైం అయింది. ఇందుకే నేను డీమార్ట్ కి రానుంది. ఏమి కొన్నాను 2800 బిల్లు చేసేవారు 2400. అందుకే మీ ఆడాలను అసలు